గంటలు రోజులుగా, రోజులు వారాలుగా మారుతున్నాయి. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఆ తల్లిదండ్రుల కన్నీరు ఊరంతా కమ్ముకున్న ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. పాప ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా ఎత్తుకుపోయారా? లేక ప్రమాదవశాత్తు ఎక్కడైనా చిక్కుకుందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి. గత వారం రోజులుగా పోలీసులు, గ్రామస్తులు, బంధువులు అందరూ కలిసి గాలింపు చేపడుతున్నారు. ప్రతి మూల, తోటలోని ప్రతి చెట్టుని, ప్రతి దారిని జల్లెడపడుతున్నారు. అయినా చిన్నారి జాడ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. దీంతో పోలీసులు సరికొత్తగా టెక్నాలజీని నమ్ముకున్నారు. ఇందులో భాగంగానే పెంపుడు కుక్కను రంగంలోకి దించారు. కుక్కకు అత్యాధునిక GPS ట్రాకర్ను అమర్చి తోటల్లోకి వదిలారు. కుక్క ఏ దారిలో వెళ్తే ఆ దారిలో చిన్నారి ఆనవాళ్లు దొరుకుతాయని అంతా ఆశపడ్డారు. గాలింపు మొదలైన కొద్దిసేపటికే కుక్క పరిగెత్తడం చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమీపంలోని తోటలు, ప్రధాన రహదారిలో కుక్క వేగంగా కదిలింది. అయితే ఆ ప్రయత్నం కూడా చివరికి నిరాశతోనే ముగిసింది. అడవుల వైపుగా వెళ్తుందని అనుకున్న ఆ కుక్క తోట అండ్ దారిలో అటు ఇటు తిరుగుతూ కొద్దిసేపటికే ఇంటికే చేరుకుంది. గాలింపు కోసం వెళ్లిన కుక్క మళ్ళీ ఇంటికి తిరిగొచ్చి ఇంటి చుట్టూనే తిరగడం అధికారులను అయోమయానికి గురి చేస్తోంది. దీంతో గాలింపు ప్రక్రియలో గందరగోళం మొదలైంది. అసలు కుక్కను నమ్ముకోవడం సరైందేనా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఆ కుక్క ప్రవర్తన వింతగా ఉందని, దానికి ఎవరైనా మత్తు ఇచ్చారా లేదా మరేదైనా కారణం ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి పాప తప్పిపోయినప్పుడు పాపతో పాటు కుక్క కూడా ఉంది. పాప తప్పిపోయిన 2 రోజుల తర్వాత కుక్క ఇంటికి వచ్చింది. దీంతో కుక్క పాపతోనే ఉందని అందరూ అనుకుంటున్నారు. అలా తిరిగొచ్చిన కుక్క వింతగా ప్రవర్తించడం, పాప తల్లి చుట్టూ తిరుగుతుండడంతో కుక్కకు పాప ఆచూకీ గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తోందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు కుక్కకు ట్రాకర్ పెట్టినప్పటికీ అది పాప జాడను పట్టించడంలో ఎలాంటి సహాయం చేయలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాప్ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.